ఇక్కడ మీరు నన్ను తప్పుగా అనుకోకండి అండ్ అలాగే ఈ సినిమా గురించి నేను ఏదో నెగిటివ్గా చెప్తున్నాను అని కూడా అనుకోకండి. ఆ సినిమాలో ఉండే సోల్ ఈ సినిమాలో మిస్ అయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? శేఖర్ కమ్ముల గారు ఇంతకు ముందు లీడర్ సినిమాతో ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీశారు. అప్పట్లో అదంత కమర్షియల్ హిట్ కాలేదు, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఒక సోషల్ మెసేజ్ ఉన్న స్టోరీతో వస్తున్నారు. సో ఈ సినిమాని ఆయన ఎలా తీశారు, ఎలా ప్రజెంట్ చేశారు అనే దాని గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. శేఖర్ కమ్ముల గారు ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మాట చెప్పారు. అదేంటంటే, ట్రైలర్లో చెప్పింది మేము అబద్ధం కాదు, వేరేగా ప్రజెంట్ చేయలేదు. దిస్ సినిమా ఈజ్, ఇది కొంతమంది అంటున్నారు ఇది నాకు వేరే అని, ఇది సినిమాలకి కూడా వేరే యాక్చువల్లీ. సో శేఖర్ కమ్ముల గారు చెప్పినట్టు ఈ మూవీ ఆయనకి మాత్రమే ఒక డిఫరెంట్ మూవీనా, లేకపోతే సినిమాలకి ఒక డిఫరెంట్ మూవీనా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా చూశాక థియేటర్ నుంచి బయటకు వచ్చాక నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే, ఈ సినిమాకి కుబేరా అని కాకుండా బిచ్చగాడు 3 అని టైటిల్ పెట్టుంటే చాలా యాప్ట్గా ఉండేది. ఈ సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే, ఒక విలన్ ఉంటాడు, ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక క్యాపిటలిస్ట్ ఆలోచనలో ఉన్న ఒక వ్యక్తి. సో అతని ఆలోచన ఏంటంటే, మెయిన్ రిసోర్సెస్ అన్నీ కూడా తన ఆధీనంలో ఉండాలి, తన కంపెనీ ఆధీనంలోనే ఉండాలి, దాని ద్వారా దేశాన్ని, పవర్ని, పాలిటిక్స్ని అన్నింటినీ కూడా తన కంట్రోల్లో ఉంచుకోవచ్చు అన్న ఒక ఆలోచనతో ఉంటాడు. సో అలాంటి ఒక వ్యక్తికి బంగాళాఖాతంలో ఒక కొత్త ఆయిల్ సైట్ ఒకటి కనిపెట్టారన్న ఒక న్యూస్ తెలుస్తుంది. సో ఆ ఆయిల్ సైట్ ని తన సొంతం చేసుకొని ఆయిల్ సామ్రాజ్యానికి తను ఒక అధిపతి అవ్వాలి అనుకుంటాడు. సో దానికోసం ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళందరినీ కలిసి 1,00,000 కోట్లు లంచం ఇవ్వడానికి డీల్ కూడా సెట్ చేసుకుంటాడు. సో ఆ 1,00,000 కోట్ల మనీని అందరికీ పంచడానికి లంచం కింద ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటాడు, దీపక్ అని. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, కానీ ఇంత పెద్ద అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేసే ఒక ప్రాసెస్లోకి ఒక బిచ్చగాడు ఎంటర్ అవుతాడు. సో ఆ బిచ్చగాడు ఆ ప్రాసెస్లోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు, ఆ ప్రాసెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి, చివరికి ఏం జరిగింది అనేదే స్టోరీ. అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ సినిమాలో క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారి గురించి చెప్పాలి. ఆయన చాలా బాగా చేశారు. ఒకనొక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సినిమా చూస్తుంటే ఈ సినిమాలో ఉన్న స్టోరీ ఒక విధంగా ఈ సినిమాలో హీరో కూడా నాగార్జున గారే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆ యాక్టింగ్తో ఆ రోల్ని చాలా బాగా చేశారు. నెక్స్ట్ రష్మిక. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక థియేటర్లో రష్మిక గారి క్యారెక్టర్ బోర్ కొట్టలేదు, ఆర్టిఫిషియల్గా అనిపించలేదు. బేసిక్గా నాకు రష్మిక గారి యాక్టింగ్ అంటే అంతగా ఇష్టం ఉండదు, కానీ ఈ సినిమాలో మాత్రం చాలా బాగా చేశారు. ఒక గ్లామరస్ రోల్ కాదు, ఏదో పాటల కోసం పెట్టినట్టు ఉండే హీరోయిన్ రోల్ కాదు, చాలా బాగా చేశారు. రష్మిక గారి ఫిలిం కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ రోల్గా ఆమె లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతుంది ఈ క్యారెక్టర్. అండ్ ఫైనల్లీ ధనుష్ గారి గురించి నేను చెప్పేది ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఆయన మాత్రం ఈ సినిమాలో ఒక బిచ్చగాడు క్యారెక్టర్లో జీవించేశారు, మామూలుగా చేయలేదు. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ ఎంత బాగా చేశారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయనకి ఒక రైట్ హ్యాండ్ ఈ ఏరియా ఇది పనిచేయదనమాట, ఆల్రెడీ దెబ్బతినిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, దీన్ని ఎలాగ హ్యాండిల్ చేస్తాము, దీంతో ఏం పట్టుకోకుండా ఎలా ఉంటాము. సో అలాగా సినిమా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ న్యాచురల్గా ఒక చేయికి దెబ్బ తగిలితే ఎలా ఉంటారో అలాగే దాన్ని కంటిన్యూ చేశారు సినిమా మొత్తం కూడా. త్రూఅవుట్ ద ఫిలిం కూడా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, ఎక్కడైనా ఆ చేతితో ఏదైనా పట్టుకోవడం కానీ ఏదైనా చేస్తారేమో అని లేదు, దాన్ని మాత్రం అలాగే మెయింటైన్ చేశారు. దానికి శేఖర్ కమ్ముల గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి, దాన్ని అలాంటి ఒక యాక్టింగ్ ని బయటికి తీసుకొచ్చినందుకు. నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆల్రెడీ నేను చెప్పాను, నేను దేవిశ్రీ ప్రసాద్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అని. బట్ ఈ మధ్య కాలంలో ఆయన కొంచెం డౌన్ లో ఉన్నారు. అలాంటి టైంలో ఈ కుబేరా సినిమాలో ఆయన నుంచి ఒక సాంగ్ వచ్చింది, ఫస్ట్ సాంగ్ పోయిరా పోయిరా సాంగ్. ఆ సాంగ్ విన్న తర్వాత ఇదేంట్రా ఇలా ఉంది సాంగ్, మళ్ళీ డిసప్పాయింట్ చేస్తారేమో అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి సాంగ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. కొడుకు సాంగ్ ఉంటుంది, సో మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఆ సాంగ్ ఎంత బాగుందో. థియేటర్లో ఆ సాంగ్ అయితే విజువల్స్తో పాటు చూస్తుంటే ఇంకా బాగుంది. ఎందుకంటే ఆ సాంగ్లో ఒక నలుగురు యొక్క జీవితాలు, వాళ్ళు బిచ్చగాళ్ళుగా ఎలా మారారు అనేది ఆ సాంగ్లో చెప్పేశారు శేఖర్ కమ్ముల గారు. నెక్స్ట్ పోయిరా పోయిరా సాంగ్ గురించి మాట్లాడుకోవాలి. ఆ సాంగ్ వచ్చినప్పుడైతే చాలా ట్రోల్ కూడా అయిందనుకుంటా, పెద్దగా ఎవరికి కూడా ఆ సాంగ్ నచ్చలేదు. కానీ మీరు థియేటర్లో ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ సాంగ్ సినిమా లాస్ట్లో వస్తుంది, అక్కడ మాత్రం మీకు మామూలుగా అనిపించదు. ఆ సాంగ్ పిక్చరైజేషన్ కానివ్వండి, ఆ సాంగ్ వచ్చిన సిచ్యువేషన్ కానివ్వండి, సో వీటన్నింటికి మీరు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వెళ్దాము శేఖర్ కమ్ముల గారు చెప్పిన మాటలకి. ఈ సినిమా ఖచ్చితంగా శేఖర్ కమ్ముల గారికి ఒక డిఫరెంట్ ఫిలిము. మరి ఆయన చెప్పిన రెండో విషయం, ఈ సినిమా మిగతా సినిమాలన్నింటికి వేరా అని అంటే మాత్రం, నన్ను అడిగితే మాత్రం
కాదు అనే చెప్తాను. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఆయన చెప్పిన దానికి చాలా వరకు కరెక్టే అయింది, చాలా డిఫరెంట్గా ఉంది మిగతా సినిమాలన్నింటితో కూడా కంపేర్ చేస్తే రీసెంట్గా వస్తున్న వాటికి. కానీ సెకండ్ హాఫ్ అండ్ అలాగే క్లైమాక్స్ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ అయితే రాలేదు. ఈ సినిమా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన దానికి ఈ సినిమా ఫ్లోకి అది పూర్తిగా న్యాయం చేయలేదు అని అనిపించింది. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు కానీ నా వీడియోస్ ఇంతకుముందు చూసుంటే రామం రాఘవం సినిమా గురించి వీడియో చేసినప్పుడు ఒక మాట చెప్పాను. బేసిక్గా మనకు ఒక మంచి విస్తర వేసి అందులో ఒక మంచి భోజనం వడ్డించారనుకోండి, ఆ భోజనంలో వడ్డించిన ఐటమ్స్ అన్నీ బాగోకుండా ఓన్లీ పెరుగన్నం ఒక్కటే చాలా బాగుంది అనుకోండి, ఎలా ఉంటుంది అనేది ఆ సినిమాకి సంబంధించి చెప్పాను. బట్ ఈ సినిమా విషయానికి వస్తే విస్తరలో భోజనంలో వడ్డించిన అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి, చివర్లో వేసుకునే పెరుగులో మాత్రం కొంచెం పులుపు ఎక్కువైంది. సో అలా అనిపించింది ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే నాకు. అండ్ ఫైనల్లీ ఈ వీడియో కంప్లీట్ చేసే ముందు ఒక మాట చెప్పి కంప్లీట్ చేస్తాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సినిమా అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. శేఖర్ కమ్లా గారి ఐడియా బాగుంది, ఆయన కాన్సెప్ట్ బాగుంది, ఆయన ఐడియాని ఆ కాన్సెప్ట్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. కానీ మనందరికీ తెలుసు శేఖర్ కమ్లా గారికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఆయన మూవీస్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ వేలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగులో చెప్పాలంటే ఇంకా బాగా అర్థమయ్యేలాగా శిల్పం అంటారు. ఆయన స్టోరీ కానివ్వండి, ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ కానివ్వండి, ఆ క్యారెక్టర్స్ యొక్క బిహేవియర్ కానివ్వండి, వాళ్ళ యాటిట్యూడ్ కానివ్వండి, చాలా న్యాచురల్గా ఉంటాయి వాళ్ళ బిహేవియర్. ఏదో మనకి తెలిసిన వ్యక్తి, మన ఫ్రెండ్ లేదా మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారో, ఒక మాట్లాడేటప్పుడు ఒక చిన్న తడబాటు ఉంటుంది, సో ఆ తడబాటుతో ఎలా మాట్లాడుతూ ఉంటారో, సో అలా ఉంటాయి శేఖర్ కమ్లా గారి మూవీస్లో క్యారెక్టర్స్ యొక్క బిహేవియర్. ఆయన సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ డైలాగ్స్ చెప్తుంటే వాళ్ళు న్యాచురల్గా మాట్లాడినట్టే ఉంటుంది, కానీ ఏదో సినిమాటిక్ డైలాగ్స్ ఒక డిఫరెంట్ టోన్లో చెప్పాలి అన్నట్టు కాకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఆనంద్, ఒక గోదావరి, ఒక లీడర్, ఒక హ్యాపీ డేస్, ఒక ఫిదా, ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. డెఫినెట్లీ శేఖర్ కమ్లా గారి పాత మూవీస్ అన్నింటితో కంపేర్ చేస్తే ఈ సినిమా శేఖర్ కమ్లా గారికి చాలా డిఫరెంట్ ఫిలిం. సినిమా టేకింగ్లో కానివ్వండి, ఫ్రేమ్స్లో కానివ్వండి, లైటింగ్ విషయంలో కానివ్వండి, మ్యూజిక్ విషయంలో కానివ్వండి, సెటప్ విషయంలో కానివ్వండి, స్టోరీ పరంగా కానివ్వండి, చాలా డిఫరెంట్ ఫిలిం శేఖర్ కమ్లా గారికి. బట్ శేఖర్ కమ్లా గారి ఆ ఓల్డ్ ఫిలిమ్స్ అన్నింటితో కంపేర్ చేస్తే ఆ సినిమాలో ఉండే సోల్ ఈ సినిమాలో మిస్ అయింది. ఇక్కడ మీరు నన్ను తప్పుగా అనుకోకండి, అండ్ అలాగే ఈ సినిమా గురించి నేనేదో నెగిటివ్గా చెప్తున్నాను అని కూడా అనుకోకండి. సినిమా ఈజ్ గుడ్, చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. కానీ నేను ఏం చెప్పానో, నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఆ పాయింట్ మీకు అర్థమైంది, కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. ఎనీవే చాలా మంచి సినిమా. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి చాలా రోజుల తర్వాత నేను వెళ్ళిన థియేటర్స్లో ఈ మధ్య కాలంలో ఒక థియేటర్ హౌస్ఫుల్ అయిపోయింది. అది కూడా నేను సెకండ్ షోకి వెళ్ళాను. ఆ టైంలో కూడా ఫ్రెండ్స్తో కలిసి రావడం అంటే మామూలే, కానీ ఫ్యామిలీతో, పిల్లలతో పాటు, పెద్దవాళ్ళతో పాటు అందరూ కలిసి థియేటర్కి వచ్చారు. థియేటర్ అయితే లిటరల్లీ ఫుల్ అయిపోయింది. సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత సినిమా థియేటర్ నుంచి బయటికి రావడానికి నాకు 10 minutes టైం పట్టింది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఇంపాక్ట్ ఎలా ఉందో, సినిమా రిజల్ట్ ఎలా ఉందో. ఎవరు చెప్పారండి థియేటర్కి జనాలు రావట్లేదు అని? ఒక మంచి సినిమా వస్తే, ఆ సినిమాలో మంచి స్టోరీ ఉంటే, ఆ సినిమాకి మంచి టాక్ వస్తే, ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో, ఆ సినిమా థియేటర్కి జనాలను ఎలా తీసుకొస్తుందో, దానికి ఈ కుబేరా సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసుంటే, మీకు కూడా నాలాగే శేఖర్ కమ్లా గారి సోల్ ఈ సినిమాలో మిస్ అయింది అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు. ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్, బాయ్.